సిస్టర్స్ అందరికీ కూడా ఆ, యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా వందనములు. అయితే ఈరోజు అంటే మనం చిన్నప్పటి నుంచి అంటే మనము సండే స్కూల్ నుంచి మనం అన్నీ కూడా నేర్చుకుంటూనే ఉన్నాము. కానీ ఈ యొక్క దేవుని వాక్యాన్ని ధ్యానించడం అన్నది మన యొక్క లైఫ్ టైం ప్రాజెక్ట్. అది మనం మర్చిపోకూడదు. అంటే ఒక ఉపమానం కానీ ఈ దేవుడు మనతో మాట్లాడిన విషయాలు కొన్ని కొన్ని మన బైబిల్లో చదివినప్పుడు వింటున్నప్పుడు ఇదే కదా, ఇది చాలా సార్లు విన్నాము, చిన్నప్పటి నుంచి విన్నాము, ఎందుకంటే మనకి గుర్తుంటాయి, అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యంలో ఉన్న గొప్ప ప్రత్యేకత ఏంటి అంటే మన పరిస్థితిని బట్టి మన యొక్క అవసరాన్ని బట్టి దేవుడు మనకి ఎప్పుడూ కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు సజీవుడు కాబట్టి ఆయన మనతో ఎప్పుడూ కూడా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మనము ఎన్నిసార్లు చదివినా సరే మనకి ఇది కొత్తగానే అనిపిస్తాయి. కొన్ని కొన్ని మర్మాలు దేవుడు మనకి బయలుపరుస్తూనే ఉంటాడు. అది మన యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటది. అయితే ఈరోజు నేను తీసుకున్న అంశం ఏది అంటే మత్తయి సువార్త వాక్య భాగంలో మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 నుంచి 22 వచనములు. మత్తయి సువార్త 21:18 నుండి 22 వచనాలు. ఇది చూస్తే కనుక, ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనపడలేదు కనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నిటికి నీవు కాపు కాయకుందువు కాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయేనని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన యెడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువుగా అని చెప్పిన యెడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటన్నిటిని పొందుదురని చెప్పాను. అయితే ఇక్కడ మనం గమనిస్తే కనుక ఈ యొక్క ప్యాసేజ్ మనం చాలా సార్లు చదువుతూ ఉన్నాం. అయితే ఇక్కడ క్లియర్ గా ఒక విషయం చెప్తే కనుక ఇక్కడ మనం చూస్తే ఇక్కడ యేసు ప్రభు దారిని వెళ్ళుచుండగా ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా అంటే ఈయన యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు పరిచర్యలో ముందుకు పోతూనే ఉన్నారు. ఈయన చేసిన పరిచర్య ఎంతకాలము అంటే 3.5 సంవత్సరాలు. చాలా పరిచర్య, గొప్ప పరిచర్య, నానా విధములైన పరిచర్యలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క పరిచర్యలో తను కొనసాగుతూ ఉన్నప్పుడు ఒక రోజు ఉదయకాలమందు ప్రయాణమే బయలుదేరినప్పుడు తనకి ఆకలేసింది. దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటి అంటే యేసు ప్రభువు పూర్తిగా నరుడు, పూర్తిగా దేవుడు. అయితే ఈ యొక్క దేవుని కుమారుడుగా వచ్చినప్పుడు, దేవుడుగా ఉన్నప్పుడు వీటి యొక్క అంటే లోకరీత్యా లేకపోతే ఫిజికల్ గా ఉండాల్సిన నీడ్స్ అన్ని కూడా అవసరము పడదు దేవునికి. కానీ ఈయన ఒక నరుడుగా మన మధ్యకు వచ్చాడు కాబట్టి ఈయన మనకిలాగే ప్రతి ఇమోషన్ లేకపోతే ప్రతి స్థితిని కూడా, ప్రతి అనుభవాన్ని కూడా ఈయన కలిగి ఉండడం మనం గమనిస్తాం ఇక్కడ. అయితే ఈయనకి ఆకలేసినప్పుడు దారి పక్కన ఒక అంజూరపు చెట్టు కనపడింది. అంజూరపు చెట్టు అంటే ఫిగ్ ట్రీ, మనం ఇప్పుడు అంజీర్ అంటాము కదా, ఈ యొక్క ఫ్రూట్ ట్రీ మాట. అది కనపడ్డప్పుడు ఏంటంటే ఆయన వెంటనే వెళ్ళి దాన్ని చూసి
దాని దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా వెతకడం మొదలుపెట్టారు. ఎందుకు అంటే అది చాలా బాగుంది, పచ్చగా ఉంది. దాన్ని చూస్తే ఎట్లా కనిపించింది అంటే తప్పనిసరిగా దీనిలో ఆ, ఆహారానికి అంటే పండ్లు ఏమన్నా ఉంటాయి అన్న ఉద్దేశంతో ఆయన వెళ్ళడం మనం గమనించాం. అయితే ఇక్కడ దీనికి వెళ్ళబోయే ముందు ఒక విషయం నేను చెప్తాను. ఒక చెట్టు ఉందంటే గనక చెట్టుకు కావలసింది అంటే ఒక చెట్టు ఎదగాలి అంటే ముందుగా దానిని విత్తనమును నాటడం జరుగుతుంది, లేకపోతే కొమ్మను నాటడం జరుగుతుంది. అయితే జరిగినప్పుడు నాటబడడం అన్నది ఫస్ట్ స్టెప్. దాని తర్వాత దాని ఎదుగుదల ఎదుగుదల రోజు రోజుకి అది పెరుగుతూ ఉంటది. తగిన కాలమందు అది ఫలాన్ని ఇచ్చేటట్టు మనకి కనపడుతూ ఉంటది. ఇది సాధారణ క్రమం. అయితే ఇక్కడ మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం చూస్తూ ఉంటే కనుక మొట్టమొదటి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనము తప్పనిసరిగా దేవుని యొక్క సన్నిధికి వచ్చి మనం చేసిన తప్పులన్నిటినీ మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని, అంటే మనకి గుర్తున్నాయని ఒప్పుకుంటాము. ఆఖరిన ఒక మాట కూడా చెప్తాం దేవునితో, ఏమనంటే ఒకవేళ నేను ఏమన్నా మర్చిపోతే వాటిని కూడా గుర్తు చేయమని దేవుని యొక్క సహాయాన్ని అడుగుతాము. ఒకవేళ అవి మనకి గుర్తుకు రాకపోయినా సరే మనము ఒకవేళ నేను తెలిసి తెలియక చేసిన పాపాలన్నిటిని కూడా క్షమించమని అడుగుతాము. పాప క్షమాపణ పొందుకుంటాము. అది ఫస్ట్ స్టెప్. అంటే ప్రభువా, నా యొక్క పాపాలను క్షమించు, నా యొక్క హృదయాన్ని నీ యొక్క పరిశుద్ధ రక్తంలో కడుగు, నువ్వు నాలోకి రా, నాతో పాటు నువ్వు ఉండు, నా జీవితంలో నువ్వు అధిపతిగా ఉండు అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. అది ఫస్ట్ స్టెప్. తర్వాత ఏంటంటే అంతటితో అయిపోదు, నాటబడిన తర్వాత అంతటితో అయిపోదు. అంటే విశ్వాసంలో నాటబడడం మనం ఒక రకంగా. అయితే అప్పుడు ఒక చిన్న మొలకలాగా ఉంటుంది మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం గమనించుకుంటే కనుక. అది అట్లానే ఉండిపోతే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు న్యూ బార్న్ బేబీ కొత్తగా మన యొక్క కుటుంబాల్లో బాబు ఎవరైనా పుడితే కనుక ప్రతిరోజు ప్రతి నెల కూడా ఆ యొక్క బేబీలో వచ్చే మార్పుల్ని మనం గమనిస్తూ ఎంతో సంతోషపడుతూ ఉంటాము. తల్లిదండ్రులుగా అయినా సరే, లేకపోతే చుట్టూ మనకు తెలిసిన వాళ్ళల్లో అయినా సరే మనం ఎంతో సంతోషపడతాం. ఒకవేళ ఎటువంటి ఎదుగుదల లేని పక్షాన కొన్ని సందర్భాల్లో ఉంటే కనుక దాన్ని బట్టి కూడా మనము శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనము ఈ యొక్క దీని ద్వారా ఆత్మీయ సత్యాన్ని గ్రహించాలి అంటే నాటబడడం అన్నది అంటే విశ్వాసంలో తొలిమెట్టు. ఇది చాలా చాలా అవసరం. ఆ తర్వాత అలానే ఉండిపోకుండా మనం రోజు రోజుకి ఆత్మీయంగా ఎదగడం అన్నది దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. కాబట్టి దేవుడు మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఏ రకంగా ఎదుగుతున్నాము అన్న దానికి, తర్వాత ఏ రకంగా మనం ఫలిస్తున్నాము అన్న దానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉండడం మనం గమనిస్తాము. అయితే యేసు ఈ యొక్క అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అంజూరపు చెట్టు చూస్తే చాలా మంచిగా ఉంది, చాలా ఆకులుండి చాలా నిండుగా ఉంది ఆ చెట్టు చూడ్డానికి. అయితే ఇక్కడ అంజూరపు చెట్టు గురించిన వివరాలు చూస్తే కనుక అంజూరపు చెట్టు స్వతహాగా ఏంటి అంటే దానికి ఎప్పుడైతే ఆకులు నిండుగా చక్కగా పచ్చగా కలకల్లాడుతూ ఉంటాయో అది సంకేతం ఏంటి అంటే దానిలో తప్పనిసరిగా ఫలాలు అన్నవి ఉంటాయి అని అర్థం. ఫలాలు తప్పనిసరిగా ఉంటాయని అర్థం అన్నమాట, సూచన. కాబట్టి వెంటనే యేసుప్రభు ఏం చేశారంటే అంజూరపు చెట్టు చాలా మంచిగా కనబడుతుంది కాబట్టి వెంటనే వెళ్ళి ఆ యొక్క అంజూరపు చెట్టులో ఆ ఫలాలను వెతుకుతా వచ్చారు, ఫ్రూట్స్ ను వెతుకుతున్నారు. కానీ ఏమీ కూడా దొరకలేదు. ఆ తర్వాత జరిగింది మనం విన్నాము. ఏంటంటే ఒక్క ఫలం కూడా దొరకకపోయేసరికి యేసు ప్రభు దాన్ని ఏం చేశారు అంటే దాన్ని శపించారు. వెంటనే అది ఎండిపోయింది. ఆ తర్వాత శిష్యులు ఆశ్చర్యపోయారు, ఎంత త్వరగా ఎండిపోయింది అంటే
మళ్ళీ ఇంకొక 2, 3 అక్కడ చెప్తూ ఉన్నారు. ఏమనంటే, మీరిదొక్కటి చూసి ఆశ్చర్యపోతున్నారు. కానీ మీరు విశ్వాసం కలిగి ఉంటే గనక, నా యందు విశ్వాసం కలిగి మీరు ఏదైనా సరే చేయగలరు. నా యందు విశ్వాసం ఉన్నప్పుడు మీరు బలవంతులుగా ఉంటారు. మీరు ఏ కార్యాన్నన్నా, ఏ గొప్ప కార్యాన్నన్నా చేయగలుగుతారు. అంటే ఈ కొండను చూసి ఇక్కడి నుంచి వెళ్ళి ఇదెళ్ళి సముద్రంలో పడు అని నువ్వు మాట్లాడితే గనక అది కూడా నువ్వు చేయగలుగుతావని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ విశ్వాసము అన్నది మొట్టమొదటి ఇది. తర్వాత ఇక్కడ మనం చూస్తా ఉంటే ప్రతి ప్రతి చెట్టు ఫలించాలి. అది చాలా చాలా అవసరం. అయితే ఒకవేళ ఫలించకపోతే దేవుని దృష్టిలో ఎలా ఉంటది అంటే, దేవుడు వెంటనే ఇంత కఠినంగా ఎందుకున్నాడు దేవుడు అని కొంతమంది ఏంటంటే తత్వవేత్తలు ఏం చెప్పారు అంటే, అది సీజన్ కాదేమో అని అనుమానపడ్డారు. ఒకవేళ అది అంజూరపు పండ్లు ఇచ్చే సీజన్ కాకపోవచ్చు కదా అని. కానీ అది సీజన్ కాకపోవడం కాదు, సీజనే. కానీ అది ఇచ్చిన బాహ్య బాహ్యంగా అది తెలియజేసిన సూచనలు ఏంటి అంటే, అది ఫలభరితంగా ఉంది అని చెప్పడం జరిగింది. అంటే దాన్ని బట్టి తప్పనిసరిగా దాని దగ్గర ఫలాలు ఉంటాయన్న దీంతో యేసు ప్రభు అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. తర్వాత రెండవ భాగంగా నేను తీసుకున్నది ఏంటి అంటే, ఈ యొక్క అంజూరపు వృక్షాన్ని బట్టి ఇంకొక సందర్భం ఏముందంటే, లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు ఇలాగ రాయబడింది. అంటే ఈ యొక్క లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9. అయితే నేను ఈ యొక్క భాగం చదవట్లేదు, కానీ దానిలో ఉన్న ముఖ్య అంశాలను నేను తెలియచేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఈ యొక్క 3 వచనాలు మనం గమనిస్తే కనుక లూకా సువార్త 13, 6 నుంచి 9 వచనాలు. దీనిలో కూడా ఒక చెట్టు ఉంది. అన్నిటిలో వేరే చెట్లన్నిటిలో కూడా ఒక అంజూరపు వృక్షం అన్నది ఉంది. అయితే దాని పరిస్థితి ఏంటి అంటే, 3 ఏండ్ల నుంచి అవి ఫలాలు ఇవ్వట్లేదు. 3 ఏండ్ల నుంచి కాపు కాయట్లేదు ఈ యొక్క అంజూరపు చెట్టు. అయితే యజమాని వచ్చి ఏమన్నాడు అంటే, ఈ అంజూరపు చెట్టు 3 సంవత్సరాల నుంచి కాపు కాయట్లేదు కదా, దీన్ని నరికి పడేసేయమని చెప్పాడు. అయితే ఆ యొక్క తోటమాలు ఏమన్నాడు అంటే, ఇక్కడ లేదు బతిమాలుతున్నాడు, యజమాని బతిమాలుతున్నాడు. ఏమనంటే, 3 సంవత్సరాలు కాపు కాయలేదు, సరే, కానీ ఇంకొక సంవత్సరం అవకాశం ఇవ్వమని బతిమాలుతున్నాడు. ఏం చేస్తానంటున్నాడు, దీన్ని మంచిగా నేను పోషిస్తాను, దాని చుట్టూ మడి తవ్వుతాను, దానికి కావలసిన పోషణ ఎరువులు వేస్తాను, దాన్ని బాగా చూసుకుంటాను, మంచిగా చేస్తాను, నాకు ఇంకొక సంవత్సరము నాకు సమయం ఇమ్మని చెప్పి బతిమాలుతున్నాడు. అంటే ఇక్కడ యేసు ప్రభు మన పక్షాన ఆయన బతిమాలుతూ ఉన్నాడు. అంటే ఏంటంటే, ఇంకొక సంవత్సరం నాకు ఇస్తే కనుక తోటమాలి అడుగుతున్నాడు. ఏంటంటే తప్పనిసరిగా దీంతో ఈ ఫలాలు ఫలిస్తుంది అని చెప్పి టైం తీసుకుంటున్నారు. తర్వాత ఇదంతా అయినప్పుడు, అంటే ఎప్పుడైనా సరే దేవుడు ఆశించే ఫలాలు మన దగ్గర లేకపోతే మరి తర్వాత వచ్చే పరిణామాలు ఏంటి అంటే కనుక చూసాం కదా, ఈ యొక్క అంజూరపు చెట్టుని ఏ రకంగా అయితే ఇచ్చేసాడో అదే రకంగా దేవుని యొక్క కఠినమైన శిక్షకు మనం గురి కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే చాలా సందర్భాల్లో మనము మన యొక్క కుటుంబ చరిత్ర గురించి, లేకపోతే మన పితరులను జ్ఞాపకం చేసుకుంటూ, నేను ఫలానా కుటుంబంలో పుట్టాను, ఫలానా తల్లిదండ్రులకు పుట్టాను, కాబట్టి మేము పుట్టుక క్రైస్తవులు అని మనం చాలా చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాము. అయితే దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి అదంతా ఒక ఎత్తు, కానీ రక్షణ అన్నది వ్యక్తిగతము. మనం ఎంతో భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు కడుపున పుట్టినప్పటికీ కూడా మనకి రక్షణ లేకపోతే, అంటే మనము వ్యక్తిగతమైన సంబంధము, పర్సనల్ రిలేషన్షిప్ అన్నది
మన యొక్క దేవునితో మనం కలిగి లేకపోతే కనుక మనము దేవుని యొక్క తీర్పుకు లోనవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం ఎప్పుడు కూడా మనం ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పుడు, మనం ఒక మంచి దైవభక్తి కలిగిన తల్లిదండ్రులకు కలిగి ఉన్నప్పుడు అది నిజంగా ఎంతో ఆశీర్వాదకరం మనందరికీ కూడా. అయితే మన యొక్క రక్షణ మనము కలిగి ఉండాలని ఈ యొక్క వాక్యం చెప్తూ ఉంది. అయితే ఇంతకీ మనకి విశ్వాసం ఉంది, మనం చేయవలసినవి అన్ని చేస్తున్నాము. ఇప్పుడు ఈ యొక్క విశ్వాసంలో ఫలించడం అంటే కనుక, ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు బాహ్యంగా చూస్తే కనుక అన్ని క్వాలిటీస్ ఉన్నట్టే, ఫలాలు ఉన్నట్టే కనపడింది. అయితే ఇక్కడ దీనికి దీనికి సూచన ఏంటి అంటే బాహ్య రూపము, అంటే బయటకు కనపడే బాహ్య రూపము, ఎక్స్టర్నల్ పర్సనాలిటీ మాట. మనకి బాహ్యంగా ఏమి కనపడుతుంది అంటే ఇక్కడ గమనిస్తే కనుక మనం నిజంగా భక్తి విశ్వాసాలు లేకపోయినప్పటికీ మనము ఎంతో భక్తిగా కనపడితే కనుక, ఎంతో భక్తిగా మనం ప్రదర్శనకు కనపడినప్పుడు, కానీ చూసే వాళ్ళందరికీ మనం ఇచ్చే ఒక మంచి నమ్మకాన్ని, ఒక మంచి భావనను మనం కలిగిస్తే కనుక దానివల్ల ఏమీ కూడా మనకి లాభం ఉండదు. ఎందుకంటే లోకంలో నలుగురు మధ్యన మనం ఉంటాం. ఎందుకంటే వీఆర్ సోషల్ యానిమల్స్. రూసో చెప్పిన విధంగా మనం అందరం కూడా సామాజిక జీవులం, సంఘ జీవులం. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా సమాజంలోనే ఉండాల్సి వస్తుంది. అంటే సమాజం అంటే ఏం లేదు, నలుగురిలో ఉండాల్సి వస్తుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం చాలా భక్తిగా కనపడవచ్చు, లేకపోతే కొందరు ఎంతో ఇదిగా కనపడవచ్చు. అయితే వాళ్ళ యొక్క నిజ స్వరూపము దేవుని లేని జీవితం, దేవునిలో విశ్వాసం లేని జీవితం కింద, ఫలాలు ఏమీ లేని జీవితం కింద ఉంటే కనుక అదంతా కూడా వృధా. దేవుడు మనల్ని, మన యొక్క బాహ్య రూపాన్ని ఏమాత్రం కూడా కన్సిడర్ చేయడు. మనం ఏదైనప్పటికీ కూడా మన బ్యాక్గ్రౌండ్ని కన్సిడర్ చేయడు, మన యొక్క బాహ్య రూపాన్ని కన్సిడర్ చేయడు. కానీ మన యొక్క లోపల, అంటే అది కీర్తనాకారుడు చెప్తున్నాడు, నాకు తలంపు పుట్టక మునిపే నువ్వు నాదంతా కూడా ఎరిగి ఉన్నావు. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మనకి ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు లోపల ఏమవుతుంది అని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రోజుల్లో స్కానింగ్ అని చేస్తున్నారు. ఈ స్కానింగ్ చేసినప్పుడు ఏంటి అంటే ఆ పరికరం ద్వారా మన లోపల ఉన్నది మొత్తం అంతా కూడా పిక్చర్ ట్రాన్స్పరెంట్ గా కనబడుతుంది డాక్టర్లకి ఆ మెషిన్ ద్వారా. అదే విధంగా మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, లేకపోతే మనం ఒక మనిషిగా మనం బతుకుతున్నప్పుడు, అంటే దేవుడిచ్చిన జీవితాన్ని మనం కొనసాగిస్తున్నప్పుడు దేవునికి ఎంతో ట్రాన్స్పరెంట్ గా, అంటే పూర్తిగా మన లోపల మన ఆలోచనలు ఏంటి, మన యొక్క ఇంటెన్షన్స్ ఏంటి, మన యొక్క అభిప్రాయాలు ఏంటి, మనం ఏ రకంగా ఆలోచిస్తున్నాము, ఎలాంటి ఆలోచనలు పెట్టుకుంటున్నాము, ప్రతిదీ కూడా ఏది కూడా మరుగై ఉండనేరదు. దేవునికి ఏది కూడా మరుగై ఉండనేరదు. మనం ఒకవేళ చుట్టుపక్కల వాళ్ళని మబ్బి పెట్టవచ్చు, మనం ఎంతో దైవభక్తి గల స్త్రీలమని చెప్పి, కానీ అదంతా కూడా వేస్ట్. మనకి సర్టిఫికేట్ ఎక్కడి నుంచి రావాలి అంటే మనము దేవుని యొక్క దృష్టిలో మంచిగా ఉండాలి. దేవుని యొక్క దృష్టిలో ఫలించే అంజూరపు చెట్టులాగా ఉండాలి. అంటే ఫలాలు కలిగి దేవుని కోసం బతికే జీవితం మనలో కనపడాలి. ఆ యొక్క స్ట్రాంగ్, అంటే మనం చాలా దేవుని కోసం బలమైన సాధనంగా వాడబడేటట్లు దేవుని దృష్టిలో మనం ఉండాలి. అదే మనకి కానీ మన కుటుంబానికి కానీ ఎంతో ఆశీర్వాదం. అయితే ఇవన్నీ చూసాం. అంజూరపు చెట్టు గురించిన 2 వాక్య భాగాలను మనం చూసాం, మత్తయి సువార్త నుంచి లూకా సువార్త నుంచి. అయితే ఇంతకీ ఆత్మ ఫలము అంటే ఏంటి?
ఆత్మఫలం అంటే ఏంటంటే మనందరికీ తెలుసు. సండే స్కూల్ నుంచి కంటత పెడుతూ వచ్చాము. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఈ రకంగా చెప్తూ ఉన్నారు. ఇది ఆత్మఫలము. అంటే ఇక్కడ మనకి 9 ఆత్మఫలాలు కనపడుతున్నాయి. ఈ యొక్క ఆత్మఫలం అంటే ఈ చాలా సార్లు అందరూ ఏం చెప్తున్నారంటే, ఒక మంచి ఫ్రూట్ తీసుకుంటే, ఇప్పుడు ఒక ఆరెంజ్ తీసుకుంటే, ఒక బత్తాయి కానీ కమల కానీ తీసుకుంటే దానిలో తొనలు ఏ రకంగా ఉంటాయో ఆ రకంగా మన జీవితం అనే ఆ యొక్క పండులో ఈ యొక్క ఆత్మ ఫలాలను కలిగి ఉంటే కనుక అది మనకి ఎంతో ఆశీర్వాదం. మనకి మాత్రమే కాదు, దేవుని యొక్క చిత్తం ఏంటి అంటే నీ బతుకు నువ్వు బతుకు, నీ తిండి నువ్వు తిను, నీ మటుకు నువ్వు ఉంటూ సరిపోద్దని కాదు. మన జీవితం ఆశీర్వదించబడాలి. అదే విధంగా మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అది దేవుని యొక్క చిత్తం. ఎందుకంటే ఎవరు కూడా తప్పిపోవడం, ఎవరు కూడా నష్టపోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు మనందరినీ కూడా బలమైన సాధనాలుగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఇవన్నీ ఏంటి అంటే ఇప్పుడు మనం ఆన్ కాల్లో కలుసుకుంటున్నాము, లేకపోతే ఇంకా ఇప్పుడు యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనము చాలా సార్లు అనేకమైన సందేశాలను మనం వింటున్నాము. ఆదివారం కానీ వేరే కూడికలకు కానీ మనం ఆరాధనకు సంఘానికి వెళ్తున్నాము. వీటన్నిటి ద్వారా మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పటికప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవాలి. మరి ఇంతకీ ఎవరితో పోల్చుకోవాలి? ఒక్కరితోనే మనం పోల్చుకునేది యేసు ప్రభుతోనే మనం పోల్చుకోవాలి. ఎందుకంటే పక్క మనిషితో మనం పోల్చుకుంటే పక్క మనిషి కంటే మనం బెటర్గా అనిపిస్తాము. ఓకే, కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇతరులతో కాదు మనం పోల్చుకోవాల్సింది, మనం దేవునితో పోల్చుకోవాలి. ఈ వాక్యము బైబిల్ అని ఈ యొక్క అర్థంలో మనల్ని చూసుకొని మనల్ని మనం సరి చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనము ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ గల్తీలకు రాసిన అపోస్తలుడైన పౌలు గల్తీలకు రాసిన పత్రికలో చూస్తే ఈ యొక్క 9 ఆత్మఫలాలని ఇక్కడ చూస్తాం. అవేంటి అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ మనకి కంటగా. అయితే వీటినన్నిటినీ కూడా మనము కలిగి ఉండాలి అని చెప్పి ఈరోజు ముఖ్యంగా మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మన మటుకు మనని దేవుని సన్నిధిలో పరీక్షించుకోవాలి. మనము వీటిని నిజంగా కలిగి ఉన్నామా అంటే ఇవి చూడ్డానికి పైన చదవడానికి అంటే చూడ్డానికి చాలా ఈజీగా అనిపిస్తాయి. కానీ ఒక్కొక్కటిగా మనం చూస్తే చాలా చాలా కష్టం. వీటిని మనం కలిగి ఉండాలి అంటే అంత ఈజీ కాదు, చాలా కష్టం. అంటే చాలా ప్రయాసతో కూడింది. ఇంత పెద్ద లిస్ట్ ఒక్కొక్కటి మనం చూసినప్పుడు అది చాలా కష్టంతో కూడింది. నిజంగా మనం దాన్ని కలిగి ఉండాలి అంటే ఒకవేళ కష్టం కాబట్టి మనం ఈ యొక్క ఫలాలు మన జీవితంలో లేకపోతే మన జీవితం వృధా అంటారు కదా తెలుగులో కొంతమంది. ఎందుకు పనికి రాకుండా ఉంటే కనుక అదేంటంటే భూమికి భారం అంటారు. భూమికి భారం అయితే మనం భూమికి భారంగా ఉండడం, తేలిగ్గా ఉండడం కాదు, కానీ దేవునికి మహిమకరంగా మనం ఉంటున్నామా అంటే నిజమైన సాక్షి సమూహంగా మనము ఉండగలుగుతున్నామా. అయితే దీనిలోకి మనం సరిచూసుకునేటప్పుడు మనము దీని గురించి అర్థం చేసుకోవాలి. ఒకటి ప్రేమ అంటే మనము ప్రేమ కలిగి ఉండాలి. ఓకే, మేమందరినీ ప్రేమిస్తామండి, అందరితో మంచిగానే ఉంటామండి, మా ఇంట్లో వాళ్ళందరితో మంచిగానే ఉంటాం, మా బంధువులతో అందరితో మంచిగానే ఉంటామంటే ఇక్కడ ప్రేమ అన్నది అది అందరము మంచిగానే ఉంటాము. కానీ యేసు ప్రభు చెప్పింది ఏంటి అంటే నీ యొక్క ఎనిమీస్ గురించి,
అంటే నీ యొక్క శత్రువులను నువ్వు ప్రేమించాలి అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇది సులువా కష్టమా? ఎందుకంటే మనల్ని తిట్టేవాళ్ళని, మనల్ని బాధపరిచేవాళ్ళని, మనల్ని ఎప్పటికీ పొడుస్తూ ఉండేవాళ్ళని ప్రేమించాలి అంటున్నాడు. అది చాలా చాలా కష్టం. కానీ ఒక్కటి సహోదరులారా, నేను చెప్పేది ఏంటి అంటే, ఇవన్నీ కూడా కష్టమైనప్పటికీ కూడా ఒక్క దీనితో సాధ్యం. అది ఏంటి అంటే, నిజంగా మనకి రక్షణ అనుభవం ఉంది, మనం నిజంగా దేవుని పిల్లలం కింద మనం మనుగడ సాగిస్తూ ఉంటే కనుక ఇవన్నీ కూడా మనము కొనసాగించగలుగుతాము. ఎందుకంటే మనము దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి తప్పనిసరిగా తల్లిదండ్రుల పోలికలు ఉంటాయి. ఏదో ఒక పోలిక ఎవరినైనా చూసినప్పుడు ఆ పిల్లని కానీ పాపని కానీ చూసినప్పుడు అంటారు, మీ అమ్మలా ఉన్నావు, మీ నాన్నలా ఉన్నావు, లేకపోతే మీ అమ్మలాగా ఉంది నీ నవ్వు, హైట్ మీ డాడీ లాగా ఉంది, ఇలాగా చెప్తూ ఉంటారు. అయితే మనమందరం దేవుని పిల్లలం. దేవుని పిల్లలం దేవుని పిల్లలమైనప్పుడు మరి మనలో ఎలాంటి సారూప్యం మనం కలిగి ఉండాలి అంటే, బయట వ్యక్తులు మనల్ని చూసినప్పుడు మనం దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఉన్నాము. మరి బయట వ్యక్తులు మనల్ని చూసినప్పుడు నిజంగా దేవుని యొక్క పోలికలు మనలో కనపడుతున్నాయా లేదా? అది చాలా చాలా ముఖ్యమైనది. ఇది అంతా కూడా మనము స్వీయ పరీక్ష చేసుకోవాలి. ఎవరి మటుకు వాళ్ళమే మనం పరీక్ష చేసుకోవాలి. అయితే దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు ఇది సాధ్యమే. ప్రతిదీ సాధ్యమే. దేవునిలో మనం స్ట్రాంగ్ గా నాటబడినప్పుడు ప్రతిదీ సాధ్యమే. ఒక మనిషి కింద మామూలుగా ఉంటే కనుక కష్టం. కానీ దేవుని ప్రేమ, దేవునిలో మనం స్ట్రాంగ్ గా నాటబడినట్టయితే ఇది తప్పనిసరిగా మనకి సులువే. నీ శత్రువును ప్రేమించాలంటున్నాడు. మళ్ళీ నీ శత్రువుల గురించి నువ్వు ప్రార్థన చేయాలంటున్నాడు. ప్రార్థన చేయడం కూడా చాలా చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళ క్షేమం గురించి ప్రార్థన చేయమంటున్నాడు. మనకి ఏంటంటే శత్రువులు మన మీద ఎవరన్నా చాలా ఇదిగా ఉంటే మన విరోధులకి గుర్తు రాగానే కొన్నిసార్లు మన ముఖమే మాడిపోతూ ఉంటది. తర్వాత మనం చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాము, తిట్టుకుంటూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. కానీ ఇక్కడ యేసుప్రభు ఈ రోజు మనకు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు మనందరికీ కూడా. ఏంటంటే, ప్రేమ కలిగి ఉన్నావా? ప్రేమ అనే ఫలాన్ని నీ యొక్క ఆత్మీయ జీవితంలో కలిగి ఉన్నావా? ఈరోజు మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏమన్నా తప్పిపోతే కనుక మళ్ళీ మనం సరి చేసుకొని దేవుని సన్నిధిలో మళ్ళీ తిరిగి మనం దేవునికి ఇష్టపూర్వకమైన జీవితం జీవించడానికి మనం సిద్ధంగా ఉండాలి. తర్వాత సంతోషం అంటే ఇది కూడా చాలా కష్టం అండి. సంతోషం అంటే సాధారణంగా మనం మనుషులము సాధారణంగా అయితే ఇదేంటంటే, సంతోషం అన్నది మంచి జరిగినప్పుడు సంతోషంగా ఉంటాము, ఏమన్నా కష్టం వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటాము. అయితే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, వెన్ ద వెదర్ ఈస్ ఫైన్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అని చెప్పి. అంటే ఆ వాతావరణం అంతా మంచిగా ఉంటే మనం మంచిగానే ఉంటాము అని దాని యొక్క భావం. అంటే అన్ని పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటే కనుక ఎవరైనా మంచిగానే ఉంటారు, ఎవరైనా సరే సంతోషంగానే ఉంటారు. కానీ ఇక్కడ దేవునిలో సంతోషించడం అంటే ఇక్కడ చాలా అంటే ఇది చాలా సందర్భాలు ఏంటంటే, ఇప్పుడు లోకస్తులు అన్యుల్ని మనం చూస్తున్నప్పుడు, మన జీవితాలు పక్కన పెట్టి చూసుకుంటున్నప్పుడు ఒకే రకంగా అనిపించవచ్చు. కానీ సందర్భానుసారంగా మనము వాళ్ళకి దూరంగా జరుగుతూ ఉంటాము. ఎందుకంటే మన అనుభవాలు వేరు, మనలో ఉన్న జీవం వేరు, మనలో ఉన్న విశ్వాసం వేరు. కాబట్టి ఇక్కడ సంతోషం అంటే ఏంటంటే, అన్ని బాగున్నప్పుడు సంతోషపడ్డం అది ఎవరైనా కలిగి ఉంటారు. అన్యులు అట్లానే ఉంటారు, మనం అలానే ఉంటాం. కానీ మనలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, అనానుకూల పరిస్థితుల్లో కూడా, అంటే మనకి కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు వీటన్నిటిలో కూడా మనము సంతోషంగా ఉండగలుగుతాం.
అంటే ఎందుకు అంటే నిశ్చింతగా ఉండగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతాం. దేనిని బట్టి అంటే మనం నమ్ముకున్న గొప్ప దేవుడిని బట్టి మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఇటువంటి ఆధిక్యత దేవుడు దేవుణ్ణి తమ స్వకీయ రక్షకునిగా కలిగి ఉన్న మనకే సొంతం. ఇటువంటి ఆధిక్యత. కాబట్టి మనం కష్టంలో అయినా, ఇబ్బందుల్లోనైనా, ఎటువంటి అననుకూల పరిస్థితుల్లోనైనా సరే మనం దేవుని యందు ఆనందించగలుగుతాము. అది దేవుడు మనకు దయచేసిన గొప్ప ఆదరణ, సంతోషం. తర్వాత మూడవది చూస్తే కనుక సమాధానం. సమాధానం కలిగి ఉండాలి. అంటే మనం అందరితో పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు, వీలైనంత మట్టుకు అని చెప్తున్నాడు. అంటే ఏంటంటే మాక్సిమం ట్రై చేయి నీ వంతు అని అర్థం మాట. వీలైనంత మటుకు అందరితో కూడా సమాధానంగా ఉండమని చెప్తున్నాను. ఎందుకు అంటే మన దేవుడు సమాధాన కర్త, సమాధానానికి అధిపతి. కాబట్టి మనము కూడా సమాధానము కర్తలుగా ఉండడం. ముఖ్యంగా సమాధానం అంటే మన జీవితంలో సమాధానం ఉండాలి, మన ఇంట్లో సమాధానం ఉండాలి, మనం ఎక్కడున్నా సరే సమాధానం ఉండాలి. అదేవిధంగా మనము ప్రతి ఒక్కరితో కూడా సమాధానాన్ని కలిగి ఉండాలి. నేను అనుకోకుండా క్యాథలిక్ ఫాదరు, గత 25 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న ఫాదరు, ఈరోజు అంటే నేను బిఎడ్ కాలేజీలో చేసినప్పుడు ఫస్ట్ అపాయింట్మెంట్ నాకు ఫాదర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. అయితే ఆయన నిన్న ఎపిస్కోపల్ ఆర్డినేషన్ బిషప్ కింద అయ్యారన్నమాట. బిషప్ దానికి ప్రేయర్, దానికి స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చేస్తే వెళ్ళడం అయింది. ఏమీ లేదు, అక్కడికి వెళ్ళి ఆ యొక్క గొప్ప ఆర్డినేషన్ దీనిలో బిషప్ కింద ఇచ్చేస్తున్నప్పుడు, ఆర్డైన్ చేస్తున్నప్పుడు అక్కడ ఉండి ప్రార్థించడం అన్నది కనీస కర్తవ్యం అని అనుకొని వెళ్ళాను. అయితే అక్కడ ఇంకొక బిషప్ గారు ఆ బిషప్ గారిని అడ్రస్ చేస్తూ ఒక మాట చెప్పారు. ఏమని అంటే, నీకు చాలా చాలా ఛాలెంజెస్ వస్తాయి లైఫ్లో. ఎందుకంటే చాలా మంది విరోధులు ఉంటారు, చాలా మంది ఇచ్చేస్తారు, చాలా మంది డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, నీకు చాలా కోపం తెప్పిస్తారు కూడా. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, నువ్వు నీ నోట్లో ఒక నిప్పు కణాన్ని కానీ ఒక ఉప్పు కణాన్ని కానీ వేసుకోవాలి అన్నారు. నాకైతే ఉప్పు కణం అంటే అర్థమైంది, కానీ నిప్పు కణం అంటే ఏంటా అన్నట్టు కొంచెం ఇది అనిపించింది. అంటే ఏంటంటే సందర్భంలో కొన్నిసార్లు మనకి ఎంత ఇదైనప్పటికీ కూడా, ఎంత అలజడులు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మన యొక్క సమాధానాన్ని కోల్పోకూడదు. దీనికి కొంచెము దగ్గరగా ఇక్కడ కూడా ఉంటుంది దీర్ఘశాంతము. దీర్ఘశాంతము అంటే ఏంటంటే మనము ఎప్పుడూ కూడా శాంతమూర్తులుగా ఉండాలి. విభేదాలు పుట్టించే వాళ్ళలాగా, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద రకరకాల మాటలు చెప్పే వాళ్ళగా, వీళ్ళ గురించి వాళ్ళ గురించి చెడు చెడు ఇచ్చేసే వాళ్ళగా, ఈ రకంగా మనం ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. తర్వాత ఇక్కడ ఏంటంటే దీర్ఘశాంతం. దీర్ఘశాంతం కలిగి ఉండాలి, శాంతమూర్తులుగా ఉండాలి. అంటే ఇది దీర్ఘశాంతం అన్న దానికి ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, లాంగ్ సఫరింగ్ అనేది. దీర్ఘశాంతం అంటే ఇక్కడ లాంగ్ పీస్ కాదు, లాంగ్ సఫరింగ్ అనేది. అంటే ఏంటంటే దీర్ఘశాంతం, ఎప్పుడు శాంతబుద్ధులుగా ఉండాలి అంటే చాలా చాలా శ్రమను మనం భరిస్తూ ఓర్చుకుంటూ ముందుకు పోవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇది సాధ్యం. కాబట్టి అటువంటి దీర్ఘశాంతం కూడా మనం కలిగి ఉండాలి అంటే దేవుని బిడ్డలంగా మనం దేవుణ్ణి సరిగా అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా మనము కూడా ఆయన యొక్క అడుగు జాడల్లో నడవడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క దీర్ఘశాంతం అంటే మనము ఒక్క మాట చెప్పాలి అంటే, సిలువలో యేసు ప్రభుని లేదా సిలువ దీనిలో యేసు ప్రభుని ఎన్ని రకాలుగా హింసించినప్పటికీ కూడా ఆయన నోరు తెరిచి ఒక్క మాట కూడా అనలేదు, ఎవరిని కూడా ఎవరిని తిట్టలేదు. కాబట్టి ఇంకా నేను అదే చెప్తున్నాను, మనందరికీ కూడా అల్టిమేట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే, అల్టిమేట్ మోడల్ ఎవరు అంటే యేసు ప్రభు మాత్రమే. యేసు ప్రభుని మనం చూస్తూ ఉంటే మనం ఎప్పుడు కూడా తక్కువగానే ఉంటాం. కాబట్టి మనం ట్రై చేస్తూ, అంటే దేవుడు మనకి ఇచ్చిన ఊపిరి ఉన్నంత కాలం మనం ట్రై చేస్తూ
రోజు రోజుకి ఆయనకు సన్నిహితంగా ఉండడానికి మనము తప్పనిసరిగా ట్రై చేయాలి. ఇది చాలా చాలా అవసరం. తర్వాత ఏంటంటే దయాళుత్వము. దయ కలిగి ఉండాలి. అందరి పట్ల దయ కలిగి ఉండాలి. అంటే ఏంటంటే మన యొక్క మనసు స్పందించాలి. ఇక్కడ ఎంపతి అన్నది అవసరం. ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే మనతో ఏదైనా సరే వాళ్ళ యొక్క సమస్యను పంచుకున్నప్పుడు మనము దాన్ని 10 మందికి చెప్పడం కాకుండా వాళ్ళకున్న పరిస్థితిలో ఆ సమస్య ఎలాగున్నది, దాని తీవ్రత ఏ రకంగా ఉన్నదని అర్థం చేసుకోగలిగితే మాత్రమే మనం వాళ్ళ గురించి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయగలుగుతాము, లేక ఏదన్నా సాయపడగలుగుతాము. కాబట్టి ఇలాంటి దయ అంటే యేసుప్రభు పరిచర్య చేసినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉన్నాడు. ఆ జాలి కలిగి, జాలిపడి, దయ చూపి ఇలాంటి మాటలు మనం చూస్తూ ఉంటాము ఈ యొక్క వాక్య భాగాల్లో. అయితే అటువంటి దయా గుణం మనం కూడా కలిగి ఉండాలని ఈరోజు మనకి మన దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. తర్వాత మంచితనం. మనం మంచిగా ఉండాలి, అందరితో మంచితనం కలిగి ఉండాలి. మంచితనం కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి. మంచితనం అంటే ప్రతి సిచ్యుయేషన్లో ఎప్పుడైనా మనం మంచితనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మనకి అన్యాయం చేసినప్పటికీ కూడా మనం మటుకు తిరిగి అన్యాయం చేయడం కాదు, కానీ మన మంచితనాన్ని చూపిస్తూ ఉండాలి. తర్వాత విశ్వాసము. ఈ విశ్వాసం అన్నది అంటే విశ్వాసంలో మనం నిలకడగా ఉండాలి. అంటే ఎప్పటికీ కూడా మనం ఎప్పుడైతే ఫస్ట్ డే మనం మొట్టమొదటిగా దేవుణ్ణి తెలుసుకొని మనం దేవుని దగ్గరికి వచ్చామో, రక్షణలోకి వచ్చామో, అప్పటి నుంచి మనము ప్రతిరోజు విశ్వాసంలో ఎదగాల్సిన అవసరం ఉంటుంది. రోజు మనం ఆ మెట్టు ఎక్కుతూ తర్వాత మన యొక్క లైఫ్ ఎండ్ అయ్యే టైంకి మనం ఒక పరిపూర్ణతను సంతరించుకోవాల్సి వస్తుంది. అది మనం ఎవరికి చెప్పక్కర్లేదు, ఎవరికి అడ్వర్టైజ్ చేసుకోనక్కర్లేదు. దేవుని దృష్టిలో మనము ఈ యొక్క దీన్ని కనిపరచుకోవచ్చు. అంటే దేవుడు యేసు మనం చూసినప్పుడు ఎస్ బలా నమ్మకమైన మంచి దాసుడా అని రేపొద్దున్న మనల్ని అనేక రకాలుగా హెచ్చించేటట్టు, అనేక మంది ముందు మనల్ని హెచ్చించేటట్టు, అంటే మన జీవిత పర్యంతము కూడా మనం దేవుడి దగ్గర నుంచి ఒక బెస్ట్ సర్టిఫికేట్ పొందుకునేటట్టు దేవుని దృష్టిలో అదొక్కటి మనం పెట్టుకుంటే కనుక లోకరీత్యా మనం ఏమాత్రం వెళ్ళే అవకాశం ఉండదు. తర్వాత సాత్వికము అంటే ఇక్కడ అంటే హంబుల్నెస్. మనం హంబుల్గా ఉండాలి, సాత్వికత కలిగి ఉండాలి. సాత్వికత అంటే ఎంతో ఎగిరి పడవద్దు, దేని గురించి కూడా మనం అతిశయించాల్సిన అవసరం లేదు. మనకి ఒక్కటే, మనం ఈ మధ్యన చాలా పాటలు ఉంటున్నాయి, కొన్నిటి మీనింగ్ మనం గమనిస్తూ ఉంటే కనుక మనకి ఎంతైతే ఉందో అంతా కూడా దేవుడిచ్చిన భిక్ష మాత్రమే. మనకి ఒక పెద్ద ఇల్లు ఉండొచ్చు, లేకపోతే ఒక పెద్ద కారు ఉండొచ్చు, లేకపోతే కొన్ని కిలోల బంగారం ఉండొచ్చు, ఒక మంచి జాబ్ ఉండొచ్చు, లేకపోతే మనకు చాలా మంది పిల్లలు ఉండొచ్చు. ఆ పిల్లలందరూ ఎంతో మంచి పొజిషన్స్ లో ఉండొచ్చు. దీని అంతటికి కారణం అంటే మనం వాటినే చూస్తే కనుక అతిశయం పెరుగుతుంది. కానీ మనకి దాన్ని దయచేసిన వాళ్ళు ఎవరు, సోర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని కనుక మనం ఒక్క నిమిషం ఆలోచిస్తే కనుక మనలో కృతజ్ఞత అన్నది మనం కలిగి ఉంటాము. అది అన్ని మనకి కలుగు చేసిన ఈ నిమిషంలో మనం సజీవులుగా ఉన్నామంటే మనలో ఉన్న ఊపిరితో సహా దేవుడిచ్చింది. కాబట్టి ఇంకా మనం దేన్ని బట్టి అతిశయించాలి, దేన్ని బట్టి మనం మనల్ని హెచ్చించుకోవాలి, ఏమీ అవసరం లేదు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దీన మనస్కులై దేవుని యొక్క దీనిలో సాత్వికం కలిగి మనం ఉండాలి అని చెప్పిన ఏదున్నా సరే దేవుడిచ్చింది. ఒకవేళ దేవుడు ఒక్క నిమిషం అనుకున్నాడు అనుకో, ఒకవేళ మన యొక్క ప్రవర్తనను చూసి మనం దేన్ని బట్టి అయినా అతిశయిస్తున్నామని గుర్తుపట్టినప్పుడు నేను నీకు ఒక చిన్న లెసన్ టీచ్ చేయాలి అని చెప్పి దేవుడు అనుకుంటే కనుక
అది బహు భయంకరం మన జీవితాల్లో. మనకున్నదంతా తీసేయాలంటే ఒక్క నిమిషం కాదు కదండి. కాబట్టి ఎల్లప్పుడూ మనం దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ప్రతీది దేవుడిచ్చాడని చెప్పి మనం వీలైనంత మట్టుకు సాత్వికతను ప్రదర్శించాలి. అంటే హంగులకు పోకూడదు, లేకపోతే ఆర్భాటాలకు పోకూడదు, లేకపోతే నలుగురు ముందు చూపించుకోవాలన్న దీనితో మనం వెళ్ళకూడదు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మనము దేవుని యొక్క బిడ్డ, దేవుని నామం పెట్ట ముద్రించబడిన బిడ్డ. కాబట్టి యేసు ప్రభు ఏ రకంగా అయితే మనకి ఎలా ఉండమని అయితే మనకు వాక్యంలో చెప్పారో ఆ రకంగా ఉండడమే మనకి ఎప్పటికీ కూడా క్షేమం. ఆఖరిగా చూస్తే కనుక ఆఖరి ఫలము ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహము అంటే ఏంటంటే కోరికలు. ఇప్పుడు మనందరికీ ఎవరైనా రెడీమేడ్గా ఎవరైనా నీ కోరికలు ఏవో చెప్పు నేను తీరుస్తానని అన్నారనుకోండి, ఇంకా మనకి రాసిమ్మన్నారనుకోండి, చాలా పేజీలు రాయగలుగుతాం కదా. మనందరం ఒకటే. ఎందుకంటే మనకి చాలా చాలా అంటే మన యొక్క దీన్ని బట్టి మనకి రకరకాలైన కోరికలు ఉంటాయి. తర్వాత మనిషి యొక్క ఇది ఎలా ఉంటుంది అంటే ఒక కోరిక తీరేటప్పటికి తీరక ముందే ఇంకొక కోరిక ప్రజెంట్ అవుతుంది అక్కడ. సైకిల్ లేనప్పుడేమో సైకిల్ అంటాము, తర్వాతనేమో సైకిల్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు తొక్కిన తర్వాత పిల్లలు తీసుకోండి ఎగ్జాంపుల్ అయిన తర్వాత ఏంటంటే సైకిల్ కాదు చిన్న మోటార్ బైక్ లాంటిది ఉంటే బాగుంటది అనుకుంటాం. అది కొంతకాలం తిప్పిన తర్వాత చిన్న కారు ఉంటే బాగుంటది కదా. ఆ చిన్న కారు తిప్పిన తర్వాత ఇది మరీ చిన్నదైపోయింది, కొంచెం పెద్దది. అంటే ఇక్కడ గమనిస్తే కనుక మనకి ఏంటంటే ఇదంతా న్యాచురల్. ఎందుకంటే మనం అందరం కూడా మానవ మాత్రులం కాబట్టి మనకి చాలా కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. కోరికలు ఉండడం తప్పు కాదు. కోరికలు సహజం. పుట్టడం. ఎందుకంటే మన పర్సనల్ లైఫ్ లో మనకు ఉండే కోరికలు ఉంటాయి, తర్వాత మన కుటుంబ జీవితంలో మనకు ఉండే కోరికలు ఉంటాయి, మన బిడ్డల్ని బట్టి మనకు ఉండే కోరికలు ఉంటాయి. ఇవన్నీ తప్పు కాదు. కానీ ఉన్నదల్లా కోరిక వచ్చినప్పుడు వెంటనే మనం దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలన్న ఆరాటం ఉంటారు చూసారా, అది దేవునికి విరుద్ధం. ఎందుకంటే ఇక్కడ వాక్యానుసారంగా ఏంటంటే మనకు ఉండే కోరికలను కూడా అంటే తీర్చుకోవచ్చు, కానీ అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా మాత్రమే. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క కోరికలను అదుపులో పెట్టుకోగలిగే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండాలి. సామెతల గ్రంథంలో అక్కడ భక్తుడు చెప్తూ ఉంటాడు ఒక మాట ఏంటంటే తన మనసును తను అధీనంలో పెట్టుకున్నవాడు ఏం లాభం. ఒక పెద్ద రాజు తన సామ్రాజ్యాన్ని కూడా అదుపులో పెట్టుకోకపోతే ఏ రకంగా ఉంటుందో అదే రకంగా ఉంటుంది. అంటే మనం ఎవరము అంటే మన జీవితానికి మనం మాస్టర్స్. మన జీవితం మన చేతుల్లో ఉంది కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా, మనం ఏ వయసులో అయినా ఉండొచ్చు, ఏ పరిస్థితుల్లోనైనా ఉండొచ్చు, కానీ దానికి తగిన విధంగా మనం దేవుని మీద ఆధారపడుతూ మనం ముందుకు కొనసాగాలి. ఒకవేళ దేవుడే మనల్ని ఎంతగానో ఆశీర్వదించి అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తే నేను ఆల్రెడీ చెప్పాను, మనం మటుకు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడమే కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడం దేవుని యొక్క చిత్తము. కాబట్టి ఇది కూడా మనం దేవుని మీద ఆధారపడి మనం తీసుకునే నిర్ణయాలు కానీ ఏదైనా సరే దేన్ని బట్టి కూడా మనము ఏ మాత్రము కూడా అతిశయించడానికి కానీ లేకపోతే ఎక్స్ట్రా చేయడానికి కానీ అనుమతి లేదు. ఎందుకంటే దేవుని పిల్లలంగా మన దేవుడు చెప్పాలి అంటే నేను యూత్ రిట్రీట్స్ లో చెప్తూ ఉంటాను ఈ మాట యూత్ యవనస్తులకి. అవర్ గాడ్ ఈజ్ అ డిసిప్లైన్డ్ గాడ్, వెరీ డిసిప్లైన్డ్ గాడ్, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, వెరీ స్ట్రిక్ట్ గాడ్. ఊరుకోడమ్మా, ఎందుకంటే కొన్ని రోజులు చూస్తారు, అంతేగాని ఊరుకోడు. ఎందుకంటే తన బిడ్డ తన తోవ తప్పుతుంది అంటే కనుక సరిచేసి మళ్ళీ తన దాంట్లో కూర్చుకుంటాడు. కాబట్టి మనము అటువంటి ఇది ఇవ్వకుండా దేవుడు ఏ రకంగా అయితే మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడో
ఈ యొక్క ఆత్మ ఫలము అన్నది, ఫలాలు అన్నది మనం పొందుకోవాలని ఆశపడుతున్నాడు. అటువంటి అన్ని కూడా పొందుకొని దేవుణ్ణి మహిమపరిచేటట్టు అనేక మందికి దేవుడు మనల్ని ఎక్కడ పెడితే అక్కడ అనేక మందికి సాక్షాత్మై ఉంటూ మనందరము సాక్షి సమూహంగా మనం ఈ యొక్క ఆ ఈ యొక్క జీవితంలో మనుగడ సాధించగలిగితే కనుక అంతకంటే మించింది ఏమీ లేదు. దేవుడు అటువంటి జీవితాన్ని అత్యధికంగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అటువంటి ఈ రోజు మనం విన్న వాక్యాన్ని బట్టి, దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇప్పుడు మనము చేయవలసింది ఏంటంటే ఒక్కసారి ఒక 2 నిమిషాలు మనం తలవంచుకొని, అంటే ప్రభా ఎవరి మటుకు వాళ్ళు స్వీయ పరీక్ష చేసుకున్నాం. ఇంట్రాస్పెక్ట్ అంటే ప్రభా ఈరోజు నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. మరి నేను ఎక్కడైతే నేను కొంచెము ఇదిగా ఉంటున్నానో, అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన ఫలాలను నేను పొందుకోలేకపోతున్నాను, దానికి కారణాలు ఏమైనాయో నా యొక్క జీవితంలో నా యొక్క మానసిక స్థితిని సరిచేసి ప్రభువా ఎల్లప్పుడూ ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నీకు సన్నిహితంగా ఉండడానికి, నువ్వు ఆశించే రీతిలో నా జీవితాన్ని కొనసాగించుకోవడానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి, నీ యొక్క చేతిలో బలమైన సాధనంగా వాడబడడానికి కృప చూపించాలని మనం మరొకసారి దేవునికి వేడి పూజ చేసుకుందాం. అంటే తిరిగి మనల్ని మనం సమర్పించుకుందాము. దాని ద్వారా గొప్ప ఆశీర్వాదాలకు వారసులంగా మనం ఉండగలుగుతాము. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. గడిచిన దినంతా తండ్రి మమ్మల్ని క్షేమంగా దీవించుతామండి. ఇష్టపడిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. తండ్రి నువ్వు మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అయితే ప్రభువా నువ్వు ఆశించే ఫలాలు మేము కలిగి ఉండడానికి తండ్రి, మా జీవితాల్లో ఇంకా మేము సరి చేసుకోవాల్సింది ఏదైనా ఉంటే ప్రభువా మాకు నువ్వే కనుపరిచి మేము వాటినన్నింటినీ తండ్రి సరి చేసుకొని ఎల్లప్పుడూ తండ్రి నీకు అంగీకారమైన జీవితం మేము జీవించడానికి, తద్వారా మాకే కాకుండా తండ్రి మా ఇరుగు పొరుగు వారికి, మేము ఎక్కడ పనిచేస్తున్నా అక్కడ, అదే విధంగా మా దేశానికి, ప్రతి ఒక్కరికి తండ్రి మేమెంతో ఆశీర్వాదకరంగా ఉండడానికి కృప చూపించమని నేటి దినదీవెనతో మమ్మల్ని అందరినీ నడిపించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను వాళ్ళ కుటుంబాన్ని కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి.